వచ్చి ఆయనను దీని చేసినని పుట్టబో ప్రజలందరికీ తెలియజేతురని ఆయనని నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమె ముప్పయోత్సనము. యేసు ఆ చెరుకును పుచ్చుకొని సమాప్తమైన వీడియో యేసు ఆ చెరుకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమె. ఓకే. బీరా సుజాత గారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామనకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రవ్వా, గడిచిన ప్రవ్వా రాత్రంతయు నాయనా సుఖ నిద్ర దయచేసి ఉదయ కాలం నుండి ప్రవ్వా ఈ మధ్యాహ్న సమయం వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ సజీవ రెక్కల కింద ఉంచిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రవ్వా ఈ యొక్క నాయన 5 మాటలు చెప్పేంత వరకు నీ కాపుదల ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా. నాయన 6వ మాటగా చెప్పుచున్న నాయన ప్రభాని తాని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏమన్నా బిడ్డ ప్రభా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో బిడ్డను నాయన ఎత్తిపెట్టుకోండి స్తోత్రాలు ప్రభ. బిడ్డ ద్వారా నాయన ఏ వాక్యము నాయన బిడ్డలకు అందించబోతున్నావో, ఆ బిడ్డ ద్వారా ఏం మాట్లాడబోతున్నావో అందరికీ నాయన వినిపించమని అడుగుచున్నాను దేవా. ఆ బిడ్డకి నాయన మంచి ధైర్యాన్ని దయచేయండి స్తోత్రాలు ప్రభా. మంచి బలాన్ని దయచేయండి ప్రభా. బిడ్డతో మాట్లాడండి, మా అందరితోటి మాట్లాడమని అడుగుచున్నాను దేవా స్తోత్రాలు ప్రభా. నాయన ఎడకొచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి బిడ్డ చిన్న బిడ్డను మొదలుకొని పెద్దవారి వరకు నాయన నీ కృపలో భద్రపరుచుకోమని అడుగుచున్నాను ప్రభా. మాట్లాడే నాయన 5 మాటలు నాయన ఈ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆ 7 మాటల ద్వారా నాయన మాకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదములు దయచేయండి ప్రభా. ఈ మంచి శుక్రవార దినము నాయన ప్రభా ఏ విధముగా అయితే మేము నాయన గడిచిన శుక్రవార దినం నుండి నాయన ఈ శుక్రవార దినం వరకు నాయన నాయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడావు దేవా స్తోత్రాలు ప్రభా. ఇప్పుడైతే ప్రభా నాయన ఆ బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను నాయన ఎత్తిపెట్టుకోండి. ఆ బిడ్డతో మాట్లాడండి దేవా స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డకి నాయన మంచి తెలివి జ్ఞానములు దయచేయండి స్తోత్రాలు ప్రభా. ధైర్యాన్ని దయచేయండి స్తోత్రాలు ప్రభా. నాయన మాట్లాడేది నాయన ఆ బిడ్డ కాదు నాయన, నీ ఉండి ఆ బిడ్డలో ఉండి మాట్లాడమని అడుగుచున్నాను స్తోత్రాలు ప్రభా. ఏడన్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నాయన ఆయనతో మా అందరితోటి మాట్లాడమని, ఆ బిడ్డతో నువ్వు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఎవరన్నా వనిత. అందరికీ మరణత. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద పలికిన 6వ మాట సమాప్తమైనది, పలకబడిన శ్రేష్టమైన మాట. ఇట్ ఈస్ ఫినిష్. ఆయన తన ప్రాణాన్ని మనకిచ్చి మన మరణాన్ని పొందే స్థానంలో ఆయన మన మరణాన్ని తీసుకున్నాడండి. ఇట్స్ ఏ క్రై ఆఫ్ విక్టరీ. సమాప్తమైనది అనే మాటలో ఏమేమి ముగించబడ్డాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు పడిన బాధలన్నీ ముగించబడ్డాయండి. ఆయన పొందిన బాధలు, శ్రమలు, హింసలు అన్నీ ముగించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి సిలువ మీద మరణానికి వెళ్ళడానికి ముందు ఇంకా కొద్ది సమయం ఉందనగా ఆయన పెద్ద ప్రార్థన చేశారండి. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన అవసరమా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ప్రార్థన క్రైస్తవుని జీవితంలో ప్రధాన స్థానానికి తీసుకెళ్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణానికి ఇంకా కొన్ని గంటల్లో వెళ్తారు అనగా ఆయన దీర్ఘ ప్రార్థన చేశారండి. ఆయన చేసిన ప్రార్థనలో ప్రతి ఒక్క వర్డ్ కూడా రికార్డ్ చేయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చాలు. సంపూర్ణంగా ఆయన చేయవలసిన పని సంపూర్తి చేశాడండి. అయితే దేవుడు ఏ పని నిమిత్తమై లోకానికి వచ్చాడంటే మన పాపాలని రక్షించడానికి, మన పాపాలని కడిగివేయడానికి లోకానికి వచ్చాడండి. ఫర్ ఎగ్జాంపుల్
చిన్నపిల్లలు ఉన్నారంటే బురదలో ఆడుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఆ బురదను మొత్తం కడిగి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. అలాగే దేవుడు మన పాపాలని కడిగేసి తన బిడ్డల్ని తన దగ్గర తీసుకుంటాడండి. అలాగే ఆయన చాలా గొప్ప శ్రమలను అనుభవించాడండి. ఆయన మోసింది చెక్క సిలువే, మనకు అదే కనబడుతుంది. కానీ మనము సిలువ మీద మన పాపాలన్నీ కూడా ఆయన మోసాడండి. ఆయన చాలా బరువుని మన పాపాలని మోసి సిలువ మీదకి ఎక్కే కొద్దిసేపట్లో ప్రాణం విడుస్తారు అనగా ఆయన సమాప్తమైందని చెప్పాడండి. తను చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చారండి. యెషయా 53:5. చాలు. ఆయన మన శ్రమల గురించి గాయపరచబడ్డాడండి. ఆయన మన శ్రమల గురించి నలగొట్టబడ్డాడండి. ఆయన మన శ్రమల గురించి శిక్ష వేయబడ్డాడండి. ఆయన మన శ్రమల గురించి దెబ్బలు కూడా పొందాడండి. లోకసువార్త 22:41. చాలు. ఆయన పస్కా పండుగ నిమిత్తమై ఒక ఊరికి వెళ్ళాడండి. ఒక గ్రామానికి ఆయన పస్కా పండుగ నిమిత్తమై వెళ్ళాడండి. వాళ్ళ తండ్రులతో కలిసి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు అడిగారండి, నువ్వు మాతో వస్తావని. కానీ వాళ్ళు అడగక ముందే తను బయలుదేరి సిద్ధపడి ఆ గ్రామానికి వెళ్ళిపోయాడండి. అతను 12 సంవత్సరాల్లోనే ఆయన దేవుని సేవకై ఉపయోగపడ్డాడండి. కానీ మనం మన పిల్లల్ని అలా ఉపయోగపడేలా చేసుకోలేకపోతున్నాం. సండే స్కూల్కి కూడా మనం పంపించలేకపోతున్నామండి. అయితే 12 సంవత్సరాల్లో ఆయన దేవుని సేవకై ఉపయోగపడడానికి ప్రేరేపణ వచ్చిందండి. ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే 1 తిమోతి 1:15. చాలండి. ఆయన మన పాపాలని రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడండి. లోకసువార్త 4:18. లోకసువార్త 4:18. చాలండి. ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడండి. 1 యోహాను 3:8. చాలండి. ఆయన అపవాది క్రియలను లయపరచడానికి లోకానికి వచ్చారండి. లోకసువార్త 4:43. చాలండి. దేవుడు రాజ్య సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడండి? రాజ్య సువార్త ప్రకటించడానికి, మనకి మారు మనస్సు పొందడానికి దేవుడి లోకానికి వచ్చాడండి. మత్తయి
28వ వచనం. మత్తయి 20వ అధ్యాయము 28వ వచనం. చాలు. ఆయన పరిచారము చేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడండి? పరిచారము చేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు చిన్న పరిశుద్ధ వాక్యం నియమించును గాక. అక్క చెల్లి ప్రార్థన చేయకుండా